హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా వ్లాగ్స్. నేను మీ కళావతిని. ఈరోజు వీడియో వచ్చేసి శామగడ్డల పులుసు. ఈ శామగడ్డలు వచ్చేసి మా ఇంట్లో వచ్చినాయండి. వీటినైతే పులుసు చేస్తున్నాను. మీరు కూడా ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. నేను చేసే విధానం అయితే ఇలా ఉంటుంది. ఇంకా శామగడ్డలను అయితే ఫస్ట్ కడిగి శుభ్రంగా కడిగినాక స్టవ్ మీద పెట్టి ఉడికించి ఇలా పొట్టు తీసి పక్క పెట్టుకున్నాను. శామగడ్డలు ఉడికేలోపు చింతపండు కూడా కడిగి నానబెట్టేసుకున్నాను. వాటిలోకి అయితే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక అన్నీ రెడీగా ఉన్నాక పోపేసుకోవడమే. ఇంకా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఈ ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం కదా అవన్నీ వేసి కొంచెం మగ్గించుకోవాలి. తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి కలిపేసి ఒక్క నిమిషం అయిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మగ్గినాక మంచి స్మెల్ వస్తుందండి. ఆ టైంలో మనం ఇప్పుడు ఈ శామగడ్డలని వేసుకోవాలి. శామగడ్డలు వేసుకొని ఒక్క సెకండ్ అలా కలిపేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడ ఉప్పు, కారం వేసి కలిపి మంచిగా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేవాళ్ళు. మూత పెట్టేయడం వల్ల ఏంటంటే చామగడ్డలకి మంచి ఉప్పు, కారం అనేది పడుతుంది. తర్వాత తీసిన తర్వాత ఇందులోకైతే మెంతి పిండి యాడ్ చేయాలండి. ఈ మెంతి పిండి అనేది పులుసు కర్రీస్‌లోకి కంపల్సరీ యాడ్ చేస్తే కొద్దిగా కొంచెం పులుసు అనేది చిక్కదనం వస్తుంది. తర్వాత అందులోకి చింతపండు గుజ్జైతే తీసి పోసుకోవాలి. చింతపండు గుజ్జు కలిపిన తర్వాత మనకైతే ఇలా చిక్కగా ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మనకు పులుసుకు తగ్గట్టు వాటర్ కలుపుకొని ఇంకా దాని మీద మూత పెట్టేసి మనం కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఒకసారి తీసి దాంట్లో కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోండి మళ్ళీ. నేనిప్పుడు బెల్లం యాడ్ చేస్తున్నాను. పులుసు కర్రీలోకి మెంతిపిండి, బెల్లం అనేది కంపల్సరీ అండి. ఇంకా లాస్ట్‌లో పులుసు చిక్కబడుతుందన్న టైంలో మనం కొత్తిమీర కూడా ఏసేసి ఇంకా మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచామనుకోండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా చామగడ్డల పులుసు ఎంత బావుందో! చామగడ్డల పులుసు అనేది మనం వంట చేస్తున్నామనుకోండి, వేరే వాళ్ళకైతే వీళ్ళు చేపల కూర వండుతున్నారా, చేపల పులుసు అన్న స్మెల్ అనైతే రావాలండి. అలా వస్తేనే చామగడ్డల పులుసు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇక నేనైతే ఇక్కడ ఆగలేక తినేస్తున్నానండి. ఇంకా మీరు గూడా ఇది చామగడ్డల పులుసు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసారు గదా! అలా ఊరికేనే ఉండకుండా ఒక లైక్ ఇయ్యండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.